నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ఒక్కో ప్రాంతాల వారు ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే అవి పాటించే సమయంలో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులకు సందేహాలు కలిగినప్పుడల్లా ఎంతో శ్రద్ధగా మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వారన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త, లలిత సహస్రనామ ప్రవచకులు, అలాగే రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రామకృష్ణ రాస్తున్నారు. సుమంగళిగా మరణించిన వారి మంగళసూత్రాలు ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మాంగళ్య తంతున అనేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే సా జీవ శరదాం శతం. ఇది శ్లోకం, మంత్రం కాదు. నా జీవనానికి ఆధారభూతమైనటువంటి ఏ మంగళకరమైనటువంటి తంతువు అంటే ఒక దారం ఉందో దాన్ని నీ కంఠంలో ముడివేస్తున్నాను. ముడివేసిన కారణంగా ఈ కంఠం మాంగళ్య ధారణ చేయబడిన మంత్రం కంఠమై సంపూర్ణమైన విజయాలను నాకు కలిగిస్తుంది. నువ్వు నా జీవనానికి ఆధారభూతురాలివి అని కడుతున్నాడు. అంచేత నాతో నువ్వు 100 సంవత్సరాలు ఉండాలి అనేది దీని యొక్క అర్థం. కానీ పరమేశ్వరుడు ప్రత్యేకంగా ఎవరికి ఎంత ఆయుష్యం ఉండాలో అంత నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించిన కారణంగా అంతకాలానికి ఇతను వెళ్ళిపోయినప్పటికీ కూడా 3 ముడులు వేస్తారు. స్థూల శరీరానికి ఒకటి, సూక్ష్మ శరీరానికి ఒకటి, కారణ శరీరానికి ఒకటి. అతను దురదృష్టవశాత్తు వెళ్ళిపోయినా పైకి ఆమెకి భర్త అతడే. కాబట్టి సుమంగళి అంటే ఏ మాంగళ్య ధారణాన్ని చేశాడో అతడే ఈమె భర్త. కాబట్టి ఆ మాంగళ్య సూత్రం ఏదుందో తాడు, నిజానికి బంగారపు గొలుసు, బంగారపు బిళ్ళలు ఇది కాదు. ఆ ఉన్నటువంటి మాంగళ్య తంతువేదో దాన్ని అలాగే ఉంచాలి తప్ప మరెవరికి ఇయనే కూడదు. పూర్వపు రోజుల్లో ఈ తాడు ఏదైతే కట్టారో ఆ రోజున మాంగళ్య తంతువుగా ఆ తంతువుని మాత్రమే వాడేవారు తప్ప ఈ బంగారపు వీటిని వాడేవారు కాదు. ఒకవేళ ఆ మాంగళ్య తంతువు అంటే తాడు పెరిగిపోతే అంటే ప్రేక్షకులకు తెలుసు, దాన్ని ముడివేసి పసుపు కొమ్ముని కట్టి మళ్ళీ ఇంకొక దాన్ని చేయించుకుని వేసుకునేవారు తప్ప ఆ మాంగళ్య తంతువుని మాత్రం తీసేవారు కాదు. ఇంచేత ఏ సుమంగలిగా ఉండేటువంటి ఆమె భర్త పోయిన తరువాత మాంగళ్య తంతువుకి ప్రతిబింబితంగా ఈవేళ అనుకరణగా దానికి సంకేతంగా ఓ బంగారపు మంగళసూత్రాలు 2 కలిగినటువంటి తాడుని ధరిస్తుందో దాన్ని ఎవ్వరికీ ఇయనే కూడదు. అలాగే ఉంచేయాలి. తన భర్త అక్కడున్నాడని ఎందుకు సంకేతంగా, తన భర్త ఎదుట తాను నిరంతరం జీవిస్తున్నాను అనడానికి సంకేతంగా దాన్ని ఉంచాలి తప్ప దాన్ని ఎవ్వరికీ ఇయనే కూడదు. అది సరైనటువంటి విధానం. మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శివశంకర్ రాస్తున్నారు. ఒకే ఆసనంలో కూర్చొని వివిధ దేవతల స్తోత్రాలు పఠించవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వివిధ దేవతల యొక్క స్తోత్రాలని పఠించేటప్పుడు ఈ ఆసనాన్ని నుంచి వేరుగా లేచి రావాలనే నియమం ఎక్కడా లేదు, ఉండడానికి అవకాశం లేదు కూడా. మనం సరస్వతీదేవి వేరు, లక్ష్మీదేవి వేరు, అమ్మవారు వేరు అనుకుంటున్నాం. కానీ వాళ్ళ ముగ్గురు ఒకటే. శ్రీ గౌర్యౌ ఉంటుంది. శ్రీ అంటే లక్ష్మీదేవి, గౌరీదేవి మనకు తెలుసు, ఈ ఇద్దరు కలిపి. ఆవిడికి సరస్వతిని గెలిపాం. మొత్తం ముగ్గురు దేవతలకి కలిపి పేరు త్రిశక్తి పీఠము అని మామూలుగా మనం చేస్తాం. శక్తిత్రయం అనమాట. ముగ్గురు 3 విధాలైనటువంటి శక్తులు ఇస్తారు తప్ప ముగ్గురు భిన్నమైనటువంటి వాళ్ళు కానే కాదు. అటువంటిప్పుడు వాళ్ళని భిన్నులుగా ఊహించుకుంటూ లక్ష్మీదేవి పూజ అయిపోయిన తర్వాత సరస్వతికి ఇంకో పీట వేసుకోవడం,
వీళ్ళిద్దరి పూజ అయిపోయిన తర్వాత పార్వతీదేవికి ఇంకో పీట వేసుకోవడం చేయాల్సిన అవసరం లేదు. లలితా సహస్రనామాలకి అని వెళ్ళి చూస్తే సృష్టికర్త్రి బ్రహ్మరూప, అమ్మవారు బ్రహ్మస్వరూపం కలిగింది. సరస్వతి శాస్త్రమయీ గుహాంబ గుహ్యరూపిణి, సరస్వతీదేవి ఆవిడే స్వరూపం అవుతుంది. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి, లక్ష్మీ స్వరూపం ఆవిడే. ముగ్గురు స్వరూపము ఆవిడే అవుతూ కనిపిస్తున్నప్పుడు ముగ్గురు వేరువేరుగా అనుకుంటూ 3 పీటలను వేసుకోవడమో, లేకపోతే కూర్చున్న పీటను ఇంకో చోట జరుపుకోవాలనే ఆలోచనని 10 మందికి కలిగించడం చేయాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ముగ్గురు ఒకే రూపం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి 3 విధాలైన శక్తుల్ని మనకి ఇస్తూ ఉన్న కారణంగా మనం 3 ప్రత్యేకమైనటువంటి దేవతా రూపాలుగా భావిస్తున్నాం. చెయ్యుంది, ఇలా అందినటువంటి పనుల్ని చేస్తుంది, నడవలేదు. కాళ్ళున్నాయి, ఇవి నడక మాత్రమే చేస్తాయి, ఏదో వస్తువులను అందుకునేటటువంటి లక్షణం వీటికి లేదు. ఈ చేతులు ఈ కాళ్ళు ఒకే శరీరంలో ఉండి ఒకటే అవుతున్నాయి తప్ప చేతులు వేరు కాళ్ళు వేరు కాదు, అంతా కలిపి ఒకే రూపం. అలాగే సరస్వతి, లక్ష్మి, అమ్మవారు ముగ్గురు కలిపినటువంటి రూపం లలిత రూపంగా కనిపిస్తుంది. ముగ్గురు 3 విధాలైనటువంటి శక్తుల్ని మనకు అందిస్తున్నారు తప్ప ఇదంతా ఒకే శక్తి రూపంగా మనం భావించుకోవాలి. ఒకే ఆసనం మీద అవకాశం ఉంటే చేసుకోవచ్చు, లేని పక్షంలో ఆసనం నుంచి లేచి ఏదైనా సరే శ్రద్ధ భక్తి కానీ ఉన్నట్లయితే సమయం లేకపోతే మానసికంగానైనా జపం చేసుకోవచ్చు తప్ప ఆసనాన్ని మారుస్తూ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కరికి చేయాలనే విధానం ఏమాత్రమూ సరికాదు, లేదు. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శాంతి రాస్తున్నారు. కోపంలో తల్లిదండ్రులు తిట్టినవి ఫలిస్తాయా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇది వేళ బాగా తెలుసుకోవాల్సిన అంశం అమ్మా. జ్ఞానతో అజ్ఞానదశ్చేతి అని సూత్రం మామూలుగా. మనం జ్ఞానంతో తిట్టినా అంటే తెలిసి తిట్టినా అజ్ఞానంతో తిట్టినా అది ఫలిస్తుందమ్మా. అంచేతనే పాతకాలంలో అంటే మా అమ్మమ్మలు బామ్మలు వాళ్ళందరూ ఏదైనా తప్పు చేసి నీ నోట బెల్లంగడ్డ కొట్టా అనేవారు. అదో తిట్టా, నోట్లో బెల్లంగడ్డ కొడితే అది తప్పే ఉంది. ఒరి నీళ్ళు బంగారంగాను అనేవారు. ఒక్క మాట అపశబ్దం వాళ్ళ నోటి నుంచి వచ్చేది కాదు. అలా వాళ్ళు అంతటి ఆప్యాయతని మాటల్లో చూపిస్తూ ఉండేవారు. కాబట్టి తల్లి విషయంలో కానీ అమ్మమ్మ విషయంలో కానీ బామ్మ విషయంలో అలాగే పిన్నులు పెద్దమ్మల విషయంలో ఏదైనా తప్పు కానీ చేసి ఉంటే వాళ్ళు ఇలా అనేవారు కాదు. కాబట్టి వెంటనే తప్పు చేసేసాను పెద్దమ్మ, తప్పు చేశాను పిన్ని అని అనాల్సిన పరిస్థితి హృదయం అలా తంతు మనని కలిగించేది. మన తప్పును మనం తెలుసుకునేవాళ్ళం. ప్రమాణం లేనిదే మన భక్తి టీవీ ఏ విషయాన్ని చెప్పనియదు. భారతంలో కద్రువ అనేటటువంటి ఆవిడ విపరీతమైనటువంటి కోపం వచ్చిన సందర్భంలో జనమేజయుడు చేయబోయేటటువంటి సర్పయాగంలో మీరందరూ చావండిరా అని చెప్పించింది. స్మృతి ప్రవిశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ కోపం తారస్థాయికి వెళ్ళినప్పుడు, తారాస్థాయి కాదు తారస్థాయికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎవరిని తిడుతున్నామో తెలియదు, ఎవరిని శపించే స్థాయికి వెళుతుందో ఈ కంఠం, ఈ బుద్ధి, ఈ మనసు తెలియదు. కద్రు అలాగే శపించింది. ఆ మొత్తం 9 చచ్చారా లేదా? జనమే జేడి చేసిన సర్పయాగంలో. ఇంచేత నిజమైన తల్లి ఎవరు అంటే ఎప్పుడూ కూడా పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని మందలించాలి, కోపంతో కళ్ళతో మందలించాలి, అవసరమైతే ఒక చెయ్యి వేసి కొట్టాలి కూడా, తప్పేం కాదు. ప్రభుత్వపు నియమాలు అలా ఉంటే ఉండవచ్చు, కానీ నా ఇల్లు నా ఇష్టం. ఆ విధంగా వాడిని మందలించకపోతే తెలియదు. ఎంచేత పశువజ్ఞేయ బాలః, బాలుడు పశువులానే ఉంటాడు. ఓసారి కొడితే బాబో అమ్మ కొడుతుంది అని భయపడి తోవలోకి వస్తూ ఉంటాడు. ఆ కారణంగా పిల్లవాడిని మందలించాలి, కళ్ళెర్ర చేయాలి, అవసరమైతే వాడిని శిక్షించాలి, ఇన్ని చేయాలి. ఈ విధానాన్ని గమనించుకున్నటువంటి తల్లి నోటితో మాత్రం అండి ఏమనుకో, కాయేన వాచ మనస, మనసులో కోపం బాగా ఉంది, వాక్కుతో అనకూడదు, కాయంతో. వాడి శరీరాన్ని అవసరమైతే కొట్టు, కానీ వాక్కుతో అన్నావా, వాక్కు ఆత్మశక్తి ద్వారా ప్రచోదితం యువతలకు వస్తుంది కాబట్టి ఫలించే అవకాశం ఉంటుంది. చాలామంది తల్లుల్ని నేను ఈవేళ చూస్తున్నాను,
ఓ చిన్న విషయం ఏదో వస్తుంది, వీడి నెత్తి మీద ఒట్టి పెడుతున్నాను నేను అని పాపం అభం శుభం తెలియనటువంటి సంతానం నెత్తి మీద చేయబెట్టి వాడు అమాయకంగా అలా చూస్తూ ఉంటాడు. అర్థం ఒక చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు. వీళ్ళ పాలవాడు రాలేదు, ఒట్టు వీడి మీద. నేను చెప్తున్నాను, పాలవాడు రాకపోతే వీడి నెత్తి మీద ఒట్టు పెట్టి చెప్పాలా? ఎంత బుద్ధి లేని పని నిజంగా. ఖచ్చితంగా గమనించాలి. ఒట్టు అనేది చాలా దారుణమైనటువంటి మాట. అంచేత వాక్కు ద్వారా వేగంగా అలా తిట్టడం, పిల్లల్ని తిట్టడం అంటే సరిగా చదవడం లేదని మందలించవచ్చు తప్ప నువ్వు నాశనం అయిపోవాలి, అడుక్కు తినాలి, పొరపాటున కూడా అట్లాంటి మాటల్ని అనకూడదు. ఇష్టకరంగా గర్భం నుంచి కన్నాక వాడిని అలా శపించడం ఎంత నేరం. అది వాగపరాధం, అంటే నోటితో చేసేటటువంటి తప్పు. శిక్ష వాడికి మించి ఈవిడికి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అలా చేయకూడదు. ఎప్పుడూ పిల్లల నెత్తి మీద చేయి పెట్టి ఒట్టు పెట్టడం అనే విధానమే ఉండకూడదు. దురదృష్టవశాత్తు ఆ ఇంట్లో కానీ వచ్చినట్టయితే ఆ ఇంటి నుంచి వచ్చినటువంటి ఆడపిల్ల ఇక్కడ నేర్పుతూ ఉంటుంది. అంచేత పిల్లల్ని పెంచడం చాలా జాగ్రత్తగా చేయాలి. నోటితో ఇలాంటి అపరాధాన్ని చేయకూడదు. పిల్లల్ని ఈ విధమైన తిట్లతో శపించకూడదు. తల్లి శాపం, తల్లి మాట మాత్రమే శాపం. నా మాతు పరదైవతం అని కదా. తల్లి ప్రథమ దైవత, అంటే పూజ్యురాలు, ఆరాధించదగిన ఉత్తమురాలు. దేవుడు వరమిచ్చినా అలాగే అవుతుంది, దేవుడు శపించినా అలాగే అవుతుంది. జ్ఞానంతో కావచ్చు, అజ్ఞానంతో కావచ్చు, తల్లి అని అన్నట్టయితే ఫలించి తీరుతుంది. కాబట్టి మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా వెంకట కుమార్ రాస్తున్నారు. పుత్రులు లేనివారు పున్నామ నరకం తప్పించుకోలేరా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పుత్ నామ నరకం. పుత్ అనే పేరు కలిగింది 14 నరకాల్లో ఒకటి. ఆ నరక బాధని తప్పించుకోవాలంటే సర్వేతే మనురబ్రవీత్. అన్నకి కానీ తమ్ముడికి కానీ సంతానం, పురుష సంతానం ఉంటే వాళ్ళతో చేయించుకోవచ్చు, తప్పేం కాదు. అంచేతనే కొద్ది వెనక్కి వెడితే వాళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా సఖ్యంగా ఉండేవారు. సఖ్యంగా నీకెందుకు, నేను చేసేస్తానుగా, ఏం కష్టం లేదు, నీకు స్త్రీ సంతానమేగా, నేను చూసుకుంటాను ఆ విషయాన్ని, తమ్ముడు అన్న అంటుండేవారు. కాబట్టి ఇదంతా ఒకే కుటుంబం అయినటువంటి రోజున స్త్రీ సంతానం కాబట్టి ఏం చేయాలి, అలాంటి బాధ భయము ఉండేది కాదు. అలా ఉన్నట్టయితే ఉండదు కూడా. అంచేత స్త్రీ సంతానం అయినటువంటి వారు అప్పటి నుంచి మాత్రమే తమ్ముడితోనో అన్నతోనో సత్సంబంధాలు కలిగి ఉండడం కాకుండా నిరంతరం సత్సంబంధాలని కలిగి ఉండాలి అని ధర్మశాస్త్రం చెప్పేటటువంటి మాట. జత పుత్ అనే పేరు కలిగినటువంటి నరకానికి పోవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా గోపీకృష్ణ రాస్తున్నారు. సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు ధరించాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనం ప్రాచీనానికి సంబంధించినటువంటి సంప్రదాయ విధానాల్ని పాటించవలసి వస్తే అన్నీ పాటిద్దాం, మానేయాల్సి వస్తే అలాంటి ఆలోచన ఉంటే అన్నీ మానేద్దాం. మనకి నచ్చినవి తీసుకోవడం, నచ్చనివి విడిచేయడం ఇది పద్ధతి కాదు. సంప్రదాయం ఏం చెప్పిందో దాని మీద విశ్వాసం, గౌరవం ఉంటే అన్నీ పాటించాలి, లేకపోతే పూర్తిగా మానేయాలి. వలయ అంగద శోభమానా. వలయం అంటే గాజు అని అర్థం. అమ్మవారు చక్కగా బ్రహ్మాండమైనటువంటి గాజుల్ని ఈ మణికట్టు దగ్గర నుంచి ముంజేతి దాకా వేసుకుంటుందట. ఆ వేసుకునేవి ఆవిడ శరీర ఛాయ, శరీరపు రంగుకి సరిపడేటటువంటి వాటిని వేసుకుంటుంది. నిజమైనటువంటి ఫ్యాషన్ నేర్పింది ఎవరో అంటే అమ్మవారే. ఎర్రనైనటువంటి శరీర ఛాయ కలిగిన ఆవిడ ఎర్రని చీర కట్టి ఎర్రని కెంపులతో ఉన్నటువంటి హారాలని, దుద్దులని అన్నీ వేసుకుంటుంది. అలాగే చేతికి ఉండేటటువంటి వలయాలు, గాజులు కూడా ఎర్రని కెంపులతో ఉన్నటువంటి వాటినే వేసుకుని స్వచ్ఛమైన అందంతో నిర్మలినంగా కనిపిస్తూ ఉంటున్నాడు. ఈ కారణంగా మనం గమనించవలసింది ఏమిటంటే అమ్మవారు వలయాలు, గాజులు వేసుకుంది కాబట్టి మనం కూడా గాజులు వేసుకుని తీరాలి అని. ఓ విశేషాన్ని మనం మర్చిపోతున్నాం. గాజులు పైనుంచి ఇలా ఇలా ఏదో చేతులు ఇలా స్త్రీ ఆడిస్తున్నప్పుడు కదులుతూ ఉంటే సంతానానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అని ఆయుర్వేద వైద్యం తెలియజేస్తుంది. అబ్బాయి ఇదంతా పాతకాలపు వైద్యం అండి, మేము ఎలా నమ్ముతాము? సంతానం కలగని పక్షంలో, సంతానం ఆలస్యమైనటువంటి వాళ్ళకి ఈ విషయం చెప్పినప్పుడు నిశ్చయంగా ధరిస్తారు. అంటే మన లక్షణం ఎలా ఉందంటే
దెబ్బ తగిలినప్పుడు తడువుకోవడమే తప్ప దెబ్బ తగులకుండా తల ఉంచుకుని నడుద్దామనే ధోరణిలో మనం లేం. అది సరికాదు. అంచేత అమ్మవారిలాగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేసేసుకోవడం కాకుండా యథాశక్తి 2, 3 గాజుల్ని మామూలుగా వేసుకుని స్త్రీలు ఇలా చేతుల్ని ఆ వంట పని ఆ పని ఈ పని చేస్తున్నప్పుడు అలా కదిలేలా చేస్తూ ఉంటే ఆ గాజుకి సంబంధించిన కదలిక కారణంగా సూక్ష్మంగాను మృదువుగాను తగలవలసిన విధానంగాను తగిలేటటువంటి శరీర భాగాలకి ఆ గాజుల యొక్క తాకిడి కలుగుతూ ఉంటే సంతానం కలుగుతుంది అని. అంతేకాదు బొటనవేలుకి పక్కన ఉండేటటువంటి వేలుంటుంది. పాదాల విషయంలో బొటనవేలు పక్కన వేలు స్వాధిష్టాన చక్రానికి సంబంధించినటువంటి ఆ సంకేతం అక్కడ ఉంటుంది. అక్కడ కానీ వెండే, బంగారం కాదు, వెండి, మెట్టెలు కాదు, మెట్టెలు అనకూడదు, మట్టెల్ని ధరిస్తే స్వాధిష్టాన చక్రం స్పందించి సంతానానికి అవకాశం ఉంటుంది. మన వాళ్ళు పెడితే ఆ 2వ వేలు 3వ వేలు 4వ వేలు చిటికిన వేలతో సహా పెట్టేస్తారు, లేకపోతే మొత్తం తీసేస్తారు. అలా వద్దు. సంప్రదాయం ఏం చెప్పిందో దాన్ని మాత్రమే పాటిద్దాం. అంచేత ఆ 2వ వేలికి మట్టెలని ధరించడం అనేది శాస్త్రం చెప్పిన విషయం కాదు. ద్వాపరయుగంలో మాత్రమే ద్రౌపది ఇలా ధరించి వచ్చింది అని తెలియచెప్తోంది. కాబట్టి పూర్వం భారతం అక్కడి నుంచి మాత్రమే మట్టెల సంప్రదాయం వచ్చింది, అంతకుముందు లేదు. స్వాధిష్టాన చక్రానికి సంబంధించింది కాబట్టి సంతానానికి మట్టెలు 2వ వేలికి అవసరం, సంతానానికి వలయాలు ఇది అవసరం. అంచేత నిశ్చయంగా గాజుల్ని సుమంగళి అయినటువంటి ఆమె, సంతానం కావాలి అని అనుకుంటున్నటువంటి ఆమె ధరించి తీరాలి. అవే మాకు సంతానం కలిగింది కాబట్టి తీసేస్తాం కాదు. సంప్రదాయం మనకు విధానాన్ని చెప్పింది, దాన్ని పాటిద్దాం. వీటిని ధరించినప్పుడే సుమంగళి అంటున్నారు కాబట్టి నేను సుమంగళి అనిపించుకోక్కర్లేదు అని కానీ అనుకున్నట్టయితే ఆవిడ తీసేసి మనకు అభ్యంతరం లేదు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రవీంద్రరావు రాస్తున్నారు, అపమృత్యువు అంటే ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రతి వ్యక్తికి కూడా ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల, ఇన్ని రోజుల, ఇన్ని గంటలకి మరణం రావాలి అనేది అది ఖచ్చితంగా విధింపబడ్డ విధానం. జాతస్య హి ధ్రువో మృత్యు. ఈ మృత్యు విధానం ఉన్నటువంటి లోకం కాబట్టి ఇది మర్త్యలోకము అయింది. అపమృత్యువు అంటే అనుకోకుండా ప్రమాదాల వల్ల కానీ, దాడి వల్ల కానీ, యుద్ధం వల్ల కానీ, మరో విధంగా కానీ ఏదైనా రావడం అనేది అపమృత్యు అని లోకంలో మాట. అపమృత్యు అనే మాటకి నిజమైనటువంటి శాస్త్రకర్తలు చెప్పిన మాట, మృత్యువుతో సమానమైన బాధని పడ్డం ఏదో అది అపమృత్యు. మామూలు మృత్యువు ఏదో 83 సంవత్సరాల 6 నెలలకి అవుతుంది ఫలానా వెంకయ్యకి అన్నాం అనుకో, ఆయన ఏదో 75 ఏళ్లకే పోయాడండి అంటే అది అపమృత్యువు కాదు. 73 ఏళ్లకే పోయేటట్టయితే అదే మృత్యువు. కానీ అపమృత్యువు ఏముంది? 83కి పోవలసి వచ్చి 73కి పోతే అపమృత్యువు అయితే మృత్యువు వేరే రోజు ఉంది, అపమృత్యువు వేరే రోజు ఉందా? అది కాదు అర్థం. అపమృత్యువు అంటే మృత్యువుతో సమానమైనటువంటి మానసిక బాధని పడడం ఏదుందో అది నిజమైనటువంటి అపమృత్యువు. దీపావళి అనే పండుగ వస్తుంది మనకి. నరక చతుర్దశి పక్కన రోజు దీపావళి. దీపావళి అంటే 2 రోజులే మాత్రం అనుకుంటాం కాదు, నరక చతుర్దశికి వెనుక ఓ రోజు ఉంటుంది, దాన్ని బలిత్రయోదశి అంటారు. ఆ బలిత్రయోదశి రోజున అపమృత్యు దీపాలని దానం చేస్తారు. యమాయ ధర్మరాజాయ మృత్యవే చ అంతకాయ చ ఔదుంబరాయ దధ్యాయ నీలాయ పరమేష్ఠిని. ఆయన నాకు మృత్యువుతో సమానమైనటువంటి బాధని కలిగించే ఆ స్థితిని కలిగించకు అని చెప్పి దీపదానాన్ని చేస్తారు. అంచేతనే దాన్ని దీపత్రయోదశి అని కూడా పిలుస్తారు. అపమృత్యు అనేది ఎంతదంటే మృత్యువు కంటే ఎక్కువైనటువంటిది. మనకి తెలుగులో మాట ఉంది, అబ్బవాడు చంపాడు రానని. చంపాడు అంటే మానసికంగా అంత హింసించి చంపాడని. ఆ చంపాడు అనేటటువంటి మాటే మృత్యువుతో సమానమైన బాధని కలిగించిన బాధే అపమృత్యు బాధ అంటే. అందుకనే శివాభిషేకం అంతా అయిపోయాక ఏతే సహస్రమైతం భాష మృత్యోర్మర్త్యాయహంతవే తాన్ యజ్ఞస్య మాయయా సర్వాన్ అవజామహే మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ ప్రాణానాం గ్రంథిరిసృద్రోమా విజాంతకః తేనాన్నేనాప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి.
ఈ అపమృత్యువు రక్షించాలి అని. ఎంత గొప్ప మంత్రమో, నమ్మకం చమకం మనకి. మహానుభావుడైనటువంటి రావణాసురుడు ఈ కల్పాన్ని అంతటినీ మనకు అందించాడు, పరమశివ భక్తుడు. కాబట్టి అపమృత్యు దీపాన్ని దానం చేయడం, మృత్యువుతో సమానమైన బాధతో ఆ బాధని పడడం, అది అపమృత్యువు తొలగించుకోగలగాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు ఏవైనా కలిగితే మా ఈ కార్యక్రమానికి స్పష్టంగా సూటిగా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.